చెప్పండి, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, నరేంద్ర మోడీయా, రాహుల్ గాంధీయా? మాకు నరేంద్ర మోడీ గెలుస్తుంది. మాకు ఎందుకని నరేంద్ర మోడీకే వేస్తాం మేము. ఎందుకు నరేంద్ర మోడీ? మాకు మాకు పార్టీ అంటే అంత అభిమానము. మాకు నాయకుడు నరేంద్ర మోడీకి అంటిన నాయకుడు ఎవరు లేరు. ఉమ్. మాకు నాయకుడు అంటే అభివృద్ధి ముఖ్యం. జరిగిందనా పార్టీ ముఖ్యము. అంటే అభివృద్ధి జరిగిందనా లేకపోతే ఏంటి? బీజేపీ పార్టీ అంటే మేము ఏదైనా చేయగలుగుతాము. మేము పార్టీ గురించి మేము ఎంత దాకైనా మేము పోతాము, ఏదైనా చేస్తాం. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి అనేది మాకు కాదు, కానీ మాకు ఒక నిజాయితీ అనేది మాకు ముఖ్యం. ఆ నిజాయితీ మాకు అవసరం. ఉమ్. అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కాదనేది ఏమీ లేదు. ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. నిజాయితీ అనేది ఉంటే అభివృద్ధి అవుతుంది. నిజాయితీ లేనప్పుడు అభివృద్ధి లేనే లేదు. నిజాయితీ ఉంటే అభివృద్ధి కావాలి. జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎవరు గెలుస్తారు మరి సార్? బీబీ పటేల్, సురేష్? పటేల్ గెలుస్తుంది. బీబీ పటేల్ కంపల్సరీ. బీజేపీ పార్టీకి మాకు అంత నమ్మకం ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బీబీ పటేల్ గెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈయన ఎలాగంటే గతంలో 2 సార్లు గెలిచాడు కదా, అభివృద్ధి జరిగిందా ఈయన హయాంలో? అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి ఆ లెక్కల అది ఉంటుంది. వాళ్ళు దాని గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక ఖచ్చితంగా ఒక నిజాయితీ అన్నది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయగలుగుతాడు అనే నమ్మకం మాకు ఉంది. చెప్పండి, అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? బీజేపీ గెలవాలి. ఎందుకండి బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? మోడీ చేసే మంచి పనుల కోసం బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. మరి ఇక్కడ మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది జహీరాబాద్? ఇక్కడ ఉన్నది బీజేపీ మంచిగా ఉన్నది. బీజేపీ మంచిగా ఉంది. బీజేపీ ఇప్పుడు వస్తుంది, ముందుకుంటుంది. మొన్నటికి అడిగి బాగా అయింది. బీవీ పటేల్ ఉంటారు అట్లా. బీబీ పాటిల్ మంచి నాయకుడు ఆయన కూడా. కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నాయి కానీ ఇక్కడ మంచి నాయకుడు ఆయన. మరి అంటే బీవీ పటేల్ అండ్ సురేష్ సత్కార్ ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు మీ అంచనాలు? బీబీ పాటిల్ మంచి. బీవీ పటేల్ చేస్తారు. పైన మోడీ అయినా లేకపోతే మరి మోడీ ఉండాలి అక్కడ. మోడీ ఉంటేనే అలా మంచిగా ఉంటుంది మాది. అంతే, మోడీ ఉండాలి. ఇంకా 100 ఏళ్ళైనా సరే మోడీ ఉండాలి. ఎందుకన్నా డెవలప్మెంట్ జరిగిందంటారు? 2 సార్లు గెలిచిరు కదా మోడీ ప్రభుత్వం. ఆయన శ్రమ లేకుండా ఎప్పటికీ చేస్తాడు కూడా, పని చేస్తాడు. శ్రమ అంటే ఆయనకు తెలియదు. ప్రజల కోసం ఉండే నాయకుడు ఆయన. తప్పనిసరి ఆయన ఎప్పుడు రాని ఇంకొక 20 ఏళ్ళ దాకా ఆయన ఉండాలి. సూపర్, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరుంటే బెటర్ అంటారు? మోడీయా? మా సిద్ధాంతం మీద బీజేపీకి వేయాలి. ఎందుకండి బీజేపీ? ఎందుకంటే అంటే నేను ఏం చెప్పాలన్నా కానీ బీజేపీకనే చెప్తా. అంటే అభివృద్ధి జరిగిందనా లేకపోతే? జరిగిందా అని కాదు, కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండేయని ఇలాంటి ముస్లిం పార్టీ అని వాడని అనేది ఉండదు కదా అనే ఉద్దేశంలో బీజేపీకి వేయాలని. చెప్పండి, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా పైన? మేమైతే బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని. ఎందుకండి అంటే బీవీ పటేల్ ఎందుకంటే? మాకు సెంట్రల్ నుంచి అయితే నరేంద్ర మోడీ గారి అంటే చాలా అభిమానం నాకు ఫస్ట్ నుంచి. అతని నుంచి మేము గెలిపించుకుంటాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనుకున్నారు పైన? నరేంద్ర మోడీయా, రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. ఎందుకు నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు దేశ సేవకుడు. ఎన్నో సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిరం గురించి ఎంతోమంది పోరాడి ప్రాణాలు బలి చేసుకొని మొన్న కొత్తగా అయోధ్యలో రామ మందిరం నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ మధ్యకాలం చూసినాము, అంత పెద్ద సముద్రంలోకి వెళ్ళి జస్ట్ శ్రీకృష్ణ మందిరం గురించి దగ్గరుండి పూజలు చేయించాడు. కాబట్టి మాకు నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం. మరి అంటే మీకు ఇప్పుడు మీ ఏదైతే జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో, బీవీ పటేలా, సురేష్ సత్కారా ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? అంటే బీవీ పటేల్ 2 సార్లు చేశారు, అభివృద్ధి అని జరిగింది. అభివృద్ధి అంటే సెంట్రల్ నుంచి నిధులు కేటాయిస్తే ఎవరైనా అభివృద్ధి చేస్తారు. నిధులు కేటాయించవచ్చు ఆల్రెడీ, మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మాకు బీబీ పాటిల్ అంటే బీబీ పాటిల్ అని కాదు, మాకు బీజేపీ అభ్యర్థి ముఖ్యము, పార్టీ ముఖ్యము. మాకు నరేంద్ర మోడీ అంటే అభిమానం. ఫస్ట్ నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిని చేయడం. అంటే పార్టీ పరంగానే బీవీ పటేల్కి పడుతుంది. అక్కడ ప్రాధాన్యం చూసుకొని బీబీ పాటిల్కి అయితే ఖచ్చితంగా మేము ఓటేసి బీబీ పాటిల్ని గెలిపించుకుంటాము.